పశ్చిమాసియా రగులుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంతో ఈ ప్రాంతం భీకరంగా మారిపోయింది. ఇరాన్పై మరింతగా భీతావహంగా విరుచుకుపడేందుకు ఇజ్రాయెల్ సిద్ధపడుతోంది. అంతేకాదు అమెరికా కూడా జత కలవడంతో ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. ఇరాన్ ప్రజలు తక్షణమే టెహ్రాన్ను ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఇప్పుడు భారత ఎంబసీ కూడా టెహ్రాన్లోని భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే టెహ్రాన్ను వీడాలని సూచించింది. టెహ్రాన్లోని భారతీయులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ తమ తమ సొంత మార్గాల్లో ఈ నగరాన్ని వీడాలన్నది తాజా అడ్వైజరీ. టెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని పేర్కొంది. ఇప్పటి వరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్ అవ్వాలని, భారతీయులు ఉంటున్న లొకేషన్లు, మొబైల్ నెంబర్లను పరస్పరం పంచుకోవాలని ఇరాన్లోని భారత ఎంబసీ అడ్వైజరీలో స్పష్టంగా చెప్పేసింది. పశ్చిమాసియా రగులుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంతో ఈ ప్రాంతం భీకరంగా మారిపోయింది. ఇరాన్పై మరింత భీతావాహంగా విరుచుకుపడేందుకు ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోంది. అంతేకాకుండా అమెరికా కూడా జత కలవడంతో ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. ఇరాన్ ప్రజలు తక్షణమే టెహ్రాన్ను ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఇప్పుడు భారత ఎంబసీ కూడా టెహ్రాన్లోని భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే టెహ్రాన్ను వీడాలని సూచించింది. టెహ్రాన్లోని భారతీయులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ తమ తమ సొంత మార్గాల్లో ఈ నగరాన్ని వీడాలన్నది తాజా అడ్వైజరీ. టెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని పేర్కొంది. ఇప్పటి వరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్ అవ్వాలని, భారతీయులు ఉంటున్న లొకేషన్లు, మొబైల్ నెంబర్లను పరస్పరం షేర్ చేసుకోవాలని ఇరాన్లోని భారత ఎంబసీ అడ్వైజరీలో స్పష్టంగా తేల్చి చెప్పేసింది. పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం కొనసాగుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇరువైపులా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఈ యుద్ధ నేపథ్యంలో ఇరు దేశాలు తమ డ్రోన్లు, మిసైళ్లతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ పెద్ద ఎత్తున బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేస్తోంది. తన అమ్ముల పొదిలోని భీకరాస్త్రమైన హజ్ కసీం బాలిస్టిక్ మిసైల్ ని ఇజ్రాయెల్ పై ప్రయోగించడంతో టెల్ అవీవ్ శివార్లలోని పలు పట్టణాలు రూపురేఖలను కోల్పోయాయి. హజ్ కసీం ను గగనతల రక్షణ వ్యవస్థలు గుర్తించలేవని ఇరాన్ చెబుతోంది. అందుకే ఈ క్షిపణి దాడులతో టెల్ అవీవ్ శివార్లలోని బ్యాటియం, గుష్డాన్, షెఫలా, తామ్రా పట్టణాల్లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. దీంతో ఈ బాలిస్టిక్ మిసైల్ పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక ఈ బాలిస్టిక్ క్షిపణి బాలిస్టిక్ పదంలో ప్రయాణించి ముందుగా నిర్దేశించిన స్థలంలో ఒకటి గానీ అంతకంటే ఎక్కువ గానీ వార్ హెడ్లను వేయగల క్షిపణి. బాలిస్టిక్ క్షిపణికి దాని ప్రయాణంలో కొంత భాగం మాత్రమే దిశానిర్దేశం ఉంటుంది. వీటిలో అసలు దిశానిర్దేశం లేని బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. వీటిని రాకెట్లు అనవచ్చు. ఈ మిసైళ్లు సాంప్రదాయక హై ఎక్స్ప్లోజివ్ వార్ హెడ్లు, రసాయన, జీవ లేదా అణు ఆయుధాలను మోసుకెళ్లగలవు. ఈ మిసైళ్లు భూమి ఉపరితలం, జలాంతర్గాములు, ఓడలు లేదా విమానాల నుంచి ప్రయోగించేలా రూపొందించారు. ఈ బాలిస్టిక్ మిసైళ్ల పనితీరును 3 ప్రధాన దశలుగా విభజించవచ్చు. మొదటిది బూస్ట్ ఫేజ్. దీనిలో మిసైల్ రాకెట్ ఇంజిన్ ద్వారా శక్తిని పొంది భూమి ఉపరితలం నుండి ఆకాశంలోకి ప్రవేశపెట్టవచ్చు. ఇక రెండోదైన మిడ్ కోర్స్ ఫేజ్ లో ఇంధనం అయిపోయిన తర్వాత మిసైల్ శక్తి లేని బాలిస్టిక్ ట్రాజెక్టరీలో ప్రయాణిస్తుంది. ఇక మూడోదైన టెర్మినల్ ఫేజ్ లో మిసైల్ భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుంది. ఇక్కడ అది అధిక వేగంతో, అంటే సెకండ్కు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వెళ్లి లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. ఒక్కో వార్ హెడ్ వేర్వేరు లక్ష్యాలను ఛేదించగలదు. ఇక
ఇక బాలిస్టిక్ మిసైళ్ల విధ్వంస సామర్థ్యం వాటి పేలోడ్ రకం మీద ఆధారపడి ఉంటుంది. సాంప్రదాయక వార్ హెడ్లైన TNT వంటివి రసాయన విస్ఫోటకాలను కలిగి ఉంటాయి. ఇవి తక్కువ స్థాయిలో విధ్వంసాన్ని కలిగిస్తాయి. ఇక రసాయన జీవ ఆయుధాలైన వార్ హెడ్లు జనావాసాలపై ప్రయోగించినప్పుడు భారీ నష్టాలను కలిగిస్తాయి. ఇక చివరివి అణువార్ హెడ్లు. ఇవి హిరోషిమా అణుబాంబు కంటే డజన్ల నుండి వందల రెట్లు ఎక్కువ విధ్వంసక శక్తిని కలిగి ఉంటాయి. ఒకే దాడిలో నగరాలను నాశనం చేయగలవు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ తమ న్యూక్లియర్ సైంటిస్టులను మట్టుబెట్టిన నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. ఇజ్రాయెల్లోని అతిపెద్ద సైంటిఫిక్ కమ్యూనిటీ అయిన వైజ్వాన్ ఇన్స్టిట్యూట్ పై డ్రోన్ దాడులు జరిపింది. అప్పటికే శాస్త్రవేత్తలు వారి కుటుంబాలు బంకర్లలో ఉండడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానిక అధికారులు స్పష్టం చేశారు. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను దాదాపుగా ధ్వంసం చేశామని, ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగలవని IDF వాయుసేన ప్రకటించింది. ఇక ఇరాక్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడంతో ట్రంప్ సీరియస్ అయ్యారు. మరోమారు అమెరికా సైన్యం స్థావరాలపై దాడులు జరిగితే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, టెహ్రాన్ రూపురేఖలను కోల్పోతుందని ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్ ముప్పేట దాడులతో ఇరాన్ వెనక్కి తగ్గింది. ఇజ్రాయెల్ తమపై దాడులను ఆపితే తాము కూడా ప్రతీకార దాడులను నిలిపివేస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చాక కూడా ఇజ్రాయెల్ నుంచి స్పందన లేకపోవడంతో ఇరాన్ తన ఆపరేషన్ సాదిక్ ప్రామిస్ 3ని కొనసాగిస్తోంది.